పెద్దలు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, ప్రొఫెసర్ వెంకటేష్ గారు, చెల్లప్ప గారు, పాపారావు గారు, వివిధ గ్రామాల నుంచి ఇచ్చేసిన సర్పంచులు, జనసేన అభిమానులు అందరికీ ముందుగా అభినందన తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 65% ప్రజానీకం జీవిస్తుంది గ్రామాల్లో. గ్రామాలకి ముఖ్యమంత్రిగా ఉండాల్సిన సర్పంచి ఈరోజు గ్రామంలో ఉండలేక బయటికి వెళ్ళిపోతున్న పరిస్థితి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక ముఖ్యమంత్రి వ్యవస్థ మినహా ఏ ఒక్క వ్యవస్థ కూడా పనిచేయటం లేదు. వ్యవస్థలన్నీ ధ్వంసమైపోయినాయి. అది పోలీస్ వ్యవస్థ కావచ్చు, శాసన వ్యవస్థ కావచ్చు, న్యాయ వ్యవస్థ కావచ్చు, పంచాయతీ వ్యవస్థ కావచ్చు, విద్యా వ్యవస్థ కావచ్చు, ఆరోగ్య వ్యవస్థ కావచ్చు, అన్ని వ్యవస్థలు ధ్వంసమైనాయి. ఒక ముఖ్యమంత్రి వ్యవస్థ మాత్రం బలంగా ఉంటే చాలనుకుంటున్నారు. గ్రామాల్లో ఈరోజు పరిస్థితి, వాలంటీర్లని, సచివాలయ సిబ్బందిని పెట్టి ఒక సమాంతర వ్యవస్థను ఏర్పాటు చేసుకుని దాని ద్వారా పరిపాలన జరపాలనేటువంటి ఆలోచన. మహాత్మా గాంధీజీ ఆనాడు గ్రామ స్వరాజ్యాన్ని ఒక పెద్ద నినాదం ఇచ్చాడు. గ్రామాలు సుసంపన్నం కావాలి, గ్రామాలు బలపడాలి, గ్రామాలు వాటి యొక్క అవసరాలన్నింటినీ ఆ గ్రామంలో తీర్చుకోవాలి, ఆ గ్రామంలో పంచాయతీ వ్యవస్థలో ప్రజలందరూ భాగస్వాములై వారు భవిష్యత్ నేతలుగా మారాలి అనే ఉద్దేశంతో గాంధీజీ ఆనాడు స్వాతంత్రానికి ముందే పెద్ద ఎత్తున గ్రామ స్వరాజ్యం గురించి మాట్లాడాడు. కలకత్తాలో చిత్తరంజన్ దాస్ మేయర్ అయినప్పుడు ఆయన ఒక బలమైన కమిషనర్ ఉంటే బాగుంటుంది, కలకత్తా నగరాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో అప్పుడే ఐసీఎస్ పాస్ అయిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ని తన కమిషనర్గా ఎన్నుకున్నాడు. అతనే నియమించుకున్నాడు. అంటే స్వాతంత్రానికి ముందే ఒక మేయర్కి ఏ కమిషనర్ అపాయింట్ చేసుకోవాలనో అధికారం ఉంది. ఆ కమిషనరు మేయర్ కలిసి ఆ నగరాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం కల్పించారు స్వాతంత్రానికి ముందే. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ వ్యవస్థ ఎంత దారుణంగా ఉందంటే, జాతీయ స్థాయిలో అనేక అవార్డులు భారతదేశంలో అనేక రాష్ట్రాలకు వస్తూ ఉంటే, తెలంగాణకి 27 జాతీయ అవార్డులు వస్తే ఆంధ్రప్రదేశ్కి ఒక్క జాతీయ అవార్డు కూడా రాలేదు. అంటే అంత హీన స్థితిలో ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ వ్యవస్థ. నేను మా మిత్రుడు ఒక అతన్ని అడిగాను, ఎందుకు ఈ వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ పెట్టారని. వారు చెప్పిన సమాధానం ఏంటంటే, పార్టీ నిర్మాణం లేదు, పార్టీ సభ్యత్వం లేదు, పార్టీ కమిటీలు లేవు, పార్టీ సమీక్షలు లేవు, పార్టీ ఆఫీసులు లేవు, వీటన్నిటికీ ప్రత్యామ్నాయంగా వాలంటీర్లు ఉంటే చాలు, వాలంటీర్లు ఉంటే వారే మనకి భవిష్యత్తులో పరిపాలన చేయడానికి, మళ్ళీ తిరిగి అధికారం రావడానికి ఒక చోదక శక్తులుగా ఉంటారని ఆశించారు. ఈరోజు మీరు గమనిస్తే, సర్పంచ్ పిలిస్తే ఒక వాలంటీర్ రాడు, సర్పంచ్ పిలిస్తే ఒక సచివాలయ సిబ్బంది ఒక చిన్న పని చేయడు, సచివాలయానికి వెళ్తే ఒక సర్పంచ్కి కూర్చోడానికి ఒక సీట్ ఉండదు. గ్రామంలో సర్పంచి పంచాయతీ స్థాయిలో చేయాల్సిన పనులు ఏమైనా చేస్తూ ఉంటే దానికి ఆహ్వానిస్తే ఒక వాలంటీర్ రాడు. ఎవరు పిలుస్తూ వస్తాడంటే, అక్కడున్న పార్టీ నాయకుడు పిలుస్తూ వస్తాడు, అక్కడున్న ఎమ్మెల్యే పిలుస్తూ వస్తాడు, అధికార ఎమ్మెల్యే. ఓడిపోయిన ఎమ్మెల్యే ఇన్ఛార్జిగా ఉంటే ఆయన పిలుస్తూ వస్తాడు. కానీ గ్రామ సర్పంచ్కి ఏమాత్రం విలువ లేని పరిస్థితి. గ్రామాల్లో ఈరోజు నేను చాలా గ్రామాలు తిరుగుతూ ఉన్నాను. ఏ గ్రామంకి వెళ్ళినా పట్టపగలు 24 గంటలు లైట్లు వెలుగుతూ ఉన్నాయి. పట్టపగలు 24 గంటలు లైట్లు వెలుగుతున్నాయి. ఏ పంచాయతీకి మీటర్లు సక్రంగా ఉండదు, ఏ పంచాయతీకి ఏ నెల ఎంత బిల్లు వస్తుంది సక్రంగా తెలియదు. కానీ విద్యుత్ బిల్లులు అనే పేరుతో 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు ఆ పంచాయతీ యొక్క డబ్బులు తీసేసుకుంటాను. నేను ఈ రాష్ట్రంలో ఒక క్యాబినెట్ ర్యాంక్లో మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు చాలామంది మంత్రులు అడిగాను, సార్ లైట్లు అలా వెలుగుతున్నాయి అంటే ఒక నవ్వు ఊరుకుంటున్నారు. విద్యుత్ శాఖ మంత్రి అడిగితే అది పంచాయతీ వాళ్ళు చూసుకోవాలని, పంచాయతీ శాఖ మంత్రి అడిగితే అది సర్పంచ్ చూసుకోవాలని, సర్పంచ్ అడిగితే ఆడ 3వ లైన్ ఒకటి ఉండాలి, ఆ కరెంటు 3వ లైన్ లేదు, దానికోసం తన ఖర్చు అవుద్ది, అది మన వల్ల కాదు. అంటే ఒక పక్కన కరెంటు లేని పరిస్థితి, విద్యుత్ కొరతగా ఉన్న పరిస్థితి, మరో పక్కన 24 గంటల లైట్లు వెలుగుతున్న పరిస్థితి. వాటి భారం అంతా కూడా విద్యుత్ బిల్లుల పేరుతో పంచాయతీ మీద వేయటం, పంచాయతీకి వచ్చిన డబ్బుల్ని కాజేయటం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధుల్లో చాలా భాగం విద్యుత్ అనే పేరుతో తీసేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క వ్యక్తికి, ఆ గ్రామంలో ఉన్న ఒక్కొక్క వ్యక్తికి 8 రూపాయల చొప్పున నిధులు ఇవ్వాల్సి ఉంటే
గత 4 సంవత్సరాల నుంచి ₹1 నిధి ఇవ్వలేదు. ఇది సర్పంచుల సమస్య కాదు, ఇది గ్రామీణ ప్రజల సమస్య. గ్రామాల్లో ఇందాక పాపారావు గారు చెప్తున్నారు గ్రీన్ అంబాసిడర్స్ అని. నేను మా ఊరు ప్రకాశం జిల్లా కారుమంచి గ్రామం, ఒంగోలు దగ్గర ఉంటుంది. ఆ ఊరిని బాగా అభివృద్ధి చేయాలని 10 సంవత్సరాల నుంచి కష్టపడుతూ ఉంటా. నాకు వస్తున్న జీతంలో ప్రతి నెల ₹1,00,000 ఇస్తున్నా. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఒక సామాన్యుడు ప్రతి నెల ₹1,00,000 తన స్వగ్రామానికి ఇస్తున్న పరిస్థితి ఉండదనుకుంటున్నాను. అక్కడ గ్రీన్ అంబాసిడర్స్ దొరక్కపోతే ఆ గ్రామంలో నేను పనిచేస్తున్న గుంటూరులో ఒక 6గురిని తీసుకెళ్ళి అక్కడ గ్రీన్ అంబాసిడర్స్గా నియమించి గత 2 సంవత్సరాల నుంచి ప్రతి నెల ₹54,000 ఆ 6గురికి చెల్లిస్తున్నా. 6/9 ₹54,000. గవర్నమెంట్ 6 36,000 ఇవ్వాలి, కానీ ఇప్పటివరకు ఇవ్వలేదు. మొదట 3-4 నెలలు ఇచ్చింది, తర్వాత డబ్బులు లేవు. గ్రామాల్లో చెత్త తీసుకెళ్లే వాళ్ళు కానీ, రోడ్డు చిమ్మేవాళ్ళు కానీ, లేక పారిశుద్ధ్య పనులు చేసేవాళ్ళు కానీ చాలా అరుదుగా దొరుకుతున్నారు. నువ్వు 6,000 ఇస్తాడన్నా 10,000 ఇస్తాడన్నా దొరికే వాళ్ళు తగ్గిపోతున్నారు. కానీ ఎక్కడెక్కడ దొరికితే వాళ్ళకి జీతాలు కూడా ఇవ్వకపోతే ఆ వ్యవస్థ ఎలా ముందుకు వెళుతుంది? నేను ఇటీవల మా అమ్మాయిలు ఉంటే అమెరికాకి వెళ్ళాను, డల్లాస్కి. ఆ సందర్భంగా నేను వాషింగ్టన్ డీసీకి వెళ్ళాను, వైట్ హౌస్ చూశాను. నేను వైట్ హౌస్ దగ్గరికి వెళ్ళినప్పుడు మోడీ గారు లోపల అమెరికా ప్రెసిడెంట్తోనూ వైస్ ప్రెసిడెంట్తో మాట్లాడుతూ ఉన్నారు. బయట ఆ వైట్ హౌస్కి 100 మీటర్ల దూరంలో ఖలిస్తాన్వాదులు ఒక 200 మంది, ముస్లిమ్స్ ఒక 200 మంది, మణిపూర్ ఘటనకు సంబంధించిన ఒక 200-300 మంది పెద్ద పెద్ద నినాదాలు ఇస్తున్నారు, స్లోగన్స్ ఇస్తున్నారు, పెద్ద వెహికల్స్కి వీడియోస్ పెట్టుకొని ప్రచారం చేస్తున్నారు. పోలీసులు చాలా మౌనంగా వాళ్ళు చూస్తూ వాళ్ళు ఎక్కడన్నా అంతకు మించి రోడ్ బ్లాక్ చేయటమో లేకపోతే ఇబ్బంది పెట్టడమో ఎవరిని కొట్టడమో ఇట్లాంటివి చేసినప్పుడు స్పందిస్తారు తప్పితే లేకపోతే మౌనంగా ఉన్నారు. కానీ ఇక్కడేంటి దురదృష్టం? ఇక్కడ ఒక ప్రతిపక్ష నేత పాదయాత్ర చేస్తుంటే అడ్డంకులు, పవన్ కళ్యాణ్ లాంటి ఒక ప్రజల అభిమానాన్ని పొందిన వ్యక్తి విశాఖపట్నం వెళ్తే అడ్డంకులు, ఒక చిన్న ధర్నా చేస్తారంటే అడ్డంకులు, ఒక చిన్న మీటింగ్ పెడతారంటే అడ్డంకులు, ఒక చిన్న ఈ తప్పు అని చెప్తే అర్ధరాత్రి పోలీసు వస్తాడు. అంటే ఒక భయానక వాతావరణాన్ని ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. దాదాపు ఇప్పుడున్న సర్పంచుల్లో 80% మంది వైకాపా అభిమానులు కానీ వైకాపా పార్టీ నేతలు కానీ సర్పంచులుగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు బాధపడుతూ ఉన్నారు. ఏదో చేయాలని తపనతో, ఆ గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేయాలని తపనతో వచ్చాను ముందుకి, కానీ ఏమీ చేయలేకపోతున్నాను. నాకు తెలిసి చిన్నప్పుడు సమితులు ఉండేవి. ఈ మండలానికి ముందు బ్లాక్స్ అని ఉండేవాళ్ళు. ఆ సమితి ప్రెసిడెంటు ఎమ్మెల్యే కన్నా ఎక్కువ అధికారం చలాయిస్తూ, ఎక్కువ పనులు చేస్తూ, ఎక్కువ ప్రజల్లో ఉండేవాడు. ఆ సమితి ప్రెసిడెంట్గా ఉన్న వాళ్ళే చాలామంది తర్వాత మంత్రులు అయ్యారు, ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. కానీ ఈరోజు ఎమ్మెల్యే రాజ్, ప్రతి పనికి ఎమ్మెల్యే ఫోన్ చేస్తేనే పోలీసులు స్పందిస్తారు, ఎమ్మెల్యే ఫోన్ చేస్తేనే అధికారులు స్పందిస్తారు, ఎమ్మెల్యే ఫోన్ చేస్తేనే ఏ పని అవుతుంది. ఆ ఊరిలో ఒక లైట్ పోయిందన్నా ఎమ్మెల్యే ఫోన్ చేసి చెప్పాల్సింది. ఎవరైనా స్వతంత్రంగా ఏదైనా పనులు చేస్తే వెంటనే ఎమ్మెల్యే ఫోన్ చేసి ఇది మనవాడు కాదు, మన వ్యతిరేకి, ఆ పని ఆపండి అని చెప్తున్నారు. అంటే ఒక అభివృద్ధి నిరోధకుడుగా, అంటే సమాజాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన రాజకీయ వ్యవస్థ సమాజాన్ని వెనక్కి తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతూ ఉంది. 1959లో మొట్టమొదటిసారిగా భారతదేశంలో పంచాయతీ వ్యవస్థ ఏర్పడింది. బలవంతరాయ్ మెహతా గారి యొక్క అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేసి మొట్టమొదటిసారిగా గుజరాత్లో పంచాయతీ వ్యవస్థ ఏర్పడింది. ఆ తర్వాత గమనిస్తే మనం వెస్ట్ బెంగాల్, కేరళ, కర్ణాటక ఇలాంటి కొన్ని రాష్ట్రాల్లో చాలా బాగా జరుగుతూ ఉంది. కానీ చాలా రాష్ట్రాల్లో పంచాయతీ యొక్క నిధులు కానీ పంచాయతీ యొక్క విధులను కానీ పట్టించుకునే పరిస్థితి చూస్తున్నాం. ఈ వాలంటీర్ వ్యవస్థ మనం గమనిస్తే భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు. ఇక్కడ ఎందుకుందంటే చెప్పాను ఇందాక, పార్టీ నిర్మాణం లేని పార్టీ, పార్టీ సభ్యత్వం లేని పార్టీ వాలంటీర్ని ఒక కార్యదర్శుడిగా అక్కడ పెట్టున్నారు. ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ అంటే, కొన్ని చోట్ల ప్రతి 100 కుటుంబాలకు ఒక వాలంటీర్ అంటే 1వ తేదీ 4 గంటల పని ఉంటుంది. 1వ తేదీ పోయిన తర్వాత మరలా 30వ తేదీ లోపల, అంటే ఆ 30 రోజుల మొత్తంలో ఉండే పని 3 గంటలు ఉంటుంది. ఆ వాలంటీర్ ఆ 20 మంది ఆ ఊర్లో తిరుగుతూ ఉంటారు. అందరు ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఏం గమనిస్తున్నారు? ఇప్పుడు ఒక్కరోజు పనిచేసి
నెల రోజులు జీతం తీసుకుంటున్నారు. ఈ గ్రామ పంచాయతీకి రావాల్సిన రోడ్లు కానీ, లైటింగ్ కానీ, వాటర్ కానీ ఇలాంటి సమస్యలు పరిష్కారం కావటం లేదు. వీళ్ళకి మాత్రం నెల నెల ₹1,00,000 బిల్లు ఇస్తున్నాం. అట్నే సచివాలయం ఉంది, 12 మంది ఉన్నారు. సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసినప్పుడు నాకు బాగా మిత్రులు, ఆప్తులు అజయ్ కల్లం గారు ఆ భావన చెప్పారు సీఎం గారికి. చెప్పినప్పుడు ఆయన ఉద్దేశం, అప్పుడున్న చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారి ఉద్దేశం ఏంటంటే, ఈ సచివాలయంలో ఆ గ్రామంలో 20 మంది 25 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. ఎవరికి తెలియదు. విఆర్ఓ, విఆర్ఏ, ఏఎన్ఎంలు, అంగన్వాడీలు, ఇట్లా రకరకాల పేర్లతో ₹5,000 నుంచి 25,000 జీతం తీసుకునే వాళ్ళు 20 మంది ఉంటారు. వాళ్ళందరికీ అదొక కార్యక్షేత్రంగా ఉండాలి, వాళ్ళందరూ అక్కడ ఉండాలి, ప్రతిరోజు అక్కడ హాజరు కావాలి, వారికి అది నిలయంగా ఉండాలనే ఉద్దేశంతో పెట్టారు. కానీ అవసరం లేదు, వీళ్ళందరూ మనం ఫ్రెష్గా తీసుకుందాం అని ప్రతి గ్రామానికి 10-12 మంది తీసుకున్నారు. ఈ 10-12 మందిలో డిజిటల్ ఇంజనీర్ ఒక అతను, డిజిటల్ చూసే అతను, వెల్ఫేర్ చూసే అతను, అట్లా 2-3 మినహా మిగతా 7 మందికి పని లేవు. ఏ పని లేకుండా నెలకు 30,000 జీతం తీసుకుంటున్నాం. ఆ గ్రామస్తులకి, ఆ రైతులకి, ఆ వ్యవసాయ కూలీలకి, పేదలకి వాళ్ళు కనపడుతూ ఉన్నాడు. వచ్చి కూర్చొని పని పాట లేకుండా ఊరకు కూర్చొని జీతం తీసుకుంటూ ఉన్నాడు. ప్రతి నెల ₹3,00,000 ఈ పంచాయతీ నిధులు, పంచాయతీ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాల్సిన డబ్బులు సచివాలయం పేరుతో చేస్తున్నారు. ఆర్బీకే అని ఒకటి పెట్టారు. ఆ ఆర్బీకేలో కూడా అదే పరిస్థితి. ఆలోచన సిద్ధాంతం ఏమో చాలా గొప్పగా ఉంది. అక్కడ రైతుల సమస్యలేని పరిష్కారం అవుతాయి, అక్కడ లోన్లు ఇస్తారు, అక్కడ ఎరువులు ఇస్తారు, అక్కడ క్రిమిసంహార మందులు ఇస్తారు, అక్కడంతా మొత్తం మీ సబ్సిడీ అక్కడి నుంచే వస్తాయి, మీకు ఇన్సూరెన్స్ అక్కడి నుంచే వస్తాయి, రకరకాలుగా చెప్తూ ఉన్నారు. కానీ అక్కడ ఒకరు ఉంటారు, ఆ ఒక్కరికి కూడా రోజు గంట కూడా పని ఉండదు. సో ఈ విధంగా గ్రామాల్లో సర్పంచ్ చేయాల్సిన పనులు సర్పంచ్ చేయనీయకుండా, వార్డు మెంబర్లు చేయనీయకుండా, ఆ సర్పంచ్కి సచివాలయంలో కూర్చోడానికి స్థానం కూడా లేకుండా ఉన్న పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. అందువల్ల మనం చేసే పోరాటం సర్పంచులకి వేతనాలు పెంచడం కోసమో, సర్పంచుల గౌరవాన్ని పెంచడం కోసం అని మాత్రం అనుకోకండి. 60% ప్రజలకి ప్రాతినిధ్యం వహిస్తూ వారి అభివృద్ధికి ఒక చోదక శక్తిగా ఉండాల్సిన సర్పంచ్ని బలోపేతం చేయాలి, పంచాయతీని బలోపేతం చేయాలి. అలా చేయటంలో పవన్ కళ్యాణ్ గారు ఒక దిక్సూచిగా ఉంటారని, ఒక చురుకైన పాత్ర పోషిస్తారని, ఈరోజు ఈ సమావేశానికి పాపారావు లాంటి వాళ్ళని, జాస్తి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళని అనేక మందిని వారు ఆ పార్టీకి సంబంధించిన కాకపోయినప్పటికీ అలాంటి వాళ్ళందరినీ పిలిచి ఈ సమస్యను అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి, లోతుగా అర్థం చేసుకోవాలి, పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో, ఆ తపంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇది విజయవంతం అవుతుందని. ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి ఈ రాష్ట్రంలో. అలాంటి అన్ని రకాల సమస్యలకి జనసేన, పవన్ కళ్యాణ్ అన్ని రకాల వ్యక్తుల్ని, సంస్థల్ని, మేధావుల్ని ఆహ్వానించి చర్చించి ఒక అభిప్రాయానికి వచ్చి వాటిని అమలు చేయడానికి కృషి చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.